మనుషులందరికీ కనిపించే క్రీస్తు మనం, మనుషులందరూ చదువుకునే క్రీస్తు మనమే. ఎందుకంటే మొదటి దినము నుండి ఆ సువార్తలో మనం పాలివారమయ్యాం. ఇది ఎప్పటి వరకు కొనసాగించాలి? యేసుక్రీస్తు దినము వరకు కొనసాగించాలి. అది నేను నమ్ముతున్నాను, రూఢిగా నమ్ముతున్నానని పౌలు ఫిలిప్పీ సంఘం గురించి సాక్ష్యం ఇచ్చాడు. తీతుకు రాస్తూ, ఇది మామూలు నిరీక్షణ కాదయ్యా, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తి ఇది. అంటే ఈ భక్తి యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే నిత్య జీవం. ఈ జీవితమే కాదు, నిత్య జీవం. ఆ భక్తికి ఆధారమైంది ఏంటంటే సత్య విషయమైన అనుభవ జ్ఞానం. ఆ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మిమ్మల్ని దేనికి మీరు బానిసలుగా ఉండరు, శరీరానికి లొంగిపోరు. ఈరోజు నిరీక్షణ లేనప్పుడే ఈ శరీరంలో కూడా అస్తవ్యస్తమైన తిండి తాగటం అంటే మందు అనే కాదు. ఇప్పుడు ఏం తాగుతున్నారంటే ఎప్పటికప్పుడు అప్పుడు టీ తాగేస్తారు. మన చుట్టాలు ఇంటికి వెళ్ళామనుకో, వాళ్ళు కూడా ఏం చేస్తారంటే అప్పుడు భోజనం టైం అయినా సరే టీయో కూల్ డ్రింకో పోసేసి ఇచ్చేస్తారు. మర్యాద ఈ పాడు మర్యాద తగలయ్యా. ఎప్పుడు పడితే అప్పుడు ఏది ఇవ్వాలో తెలియదు, ఏం పెట్టాలో తెలియదు, అసలు మర్యాద చేయడమే తెలియదు. మర్యాద అంటే వీళ్ళకి బిర్యానీని, చికెను, మటను, గారెలు, కొంతమంది అయితే నూనె గారెలు వండేస్తారు చుట్టాలు వస్తుంటే కదా. ఇంట్లో అయ్యే కదా ముందు వడలో గారెలు వేసేస్తారు. అందులో ఆయిల్ ఇలా పోయి పిండితే ఒక్కో దాంట్లోనే 1/2 లీటర్ వస్తుంది. కొంతమంది అయితే ఇంక గొడవలేదు, తెలివైన కుందీలు అండి. వాళ్ళు ఎలా ఉంటారంటే నాకేం రాదు, చేస్తాం, వండించుకో, చేయించుకో, నీ సావు నువ్వు సావు అన్నట్టు వదిలేస్తారన్నమాట. మర్యాదలు మారిపోయాయి. మర్యాద అంటే బిర్యానీ, చికెన్ కర్రీలే కాదు, నిజమైన మర్యాద వాళ్ళకి సభ్యత, సంస్కారం, ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ. వాళ్ళు మన దగ్గరికి వస్తే వాళ్ళు ఆదరించబడి ధైర్యంతో వెళ్ళాలా, ఆప్యాయంగా మాట్లాడాలా, మంచి మంచి సలహాలు ఇవ్వాలి. అంటే వాళ్ళకి ఏ బాధ వచ్చినా మనకు గుర్తు రావాలి, మనకు ఫోన్ చేసి అడగాల. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మనతో చెప్పుకున్నప్పుడు వాళ్ళకి మనతో మాట్లాడిన తర్వాత నాకు ఇప్పుడు చాలా నెమ్మదిగా ఉంది అని చెప్పే పరిస్థితి రావాలా. ఏంటి నీకు ఇవన్నీ నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు, నువ్వు మా బోడి దానివే కదా అని అంటే, మేము మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం ద్వారా మేము ఈ జ్ఞానం ఇది నేర్చుకుంటున్నాం. నీలాంటి దాన్ని నాకేం తెలివితేటలు ప్రత్యేకంగా ఏమీ లేవు అని మనం చెప్పగలగాలి. అప్పుడు కూడా మనం తగ్గించుకోవాలి. అప్పుడు మనం తగ్గించుకున్నప్పుడే ప్రభు మహింపరచబడతాడు. ఈరోజు మనం ఇలా ఉండడానికి కారణం యేసు ప్రభు అని ఎవరికైనా సాక్ష్యం ఇవ్వగలగాలి. అంతేగాని మనల్ని పొగడగానే మనం మెలికలు తిరిగిపోయి నా అంత గొప్పవాడు లేడు, నా అంత మంచివాడు లేడు, నా అంత మంచిదే ఏంటనుకున్నాం మరి నేనంటే ఇదే అన్నట్టుగా వెంటనే వచ్చేస్తుంది అతిశయం. ఇట్టి అతిశయం అంతా చెడ్డదే అని చెప్పాడు. అతిశయించేవాడు ప్రభువునందే. ఏంటి నీ ధైర్యం, నీ అతిశయం అంటే, నా అతిశయం ఏం లేదు, నేను వట్టిదాన్ని, నేను వట్టి వాడను, నా ధైర్యము, నా అతిశయము యేసు ప్రభువే. ఇలా చెప్పాలి మనం. నువ్వు నాకు రాపోనే పర్లేదు, ఏంటి ఇవి ఫంక్షన్ రాకపోతే నీకు నాకు కటఫ్ అన్నాడు అనుకోండి, నువ్వు రాపోనే పర్లేదు, నాకు యేసు ప్రభువే కావాలి అని చెప్పగలవా మనం? వస్తారు, దేనికి వస్తారండి? వాళ్ళు కూడా వచ్చే స్థితిలో ఉంటే వస్తారు, రాని స్థితిలో ఉంటే వాళ్ళు వస్తారా? రారు. ఆదివారం పెట్టుకుంటారు. ఏది నీ సాక్ష్యం? ఏది అమ్మేస్తావు? యేసు ప్రభువుని అమ్మేస్తావు, బంధుత్వం కోసం అమ్మేస్తావు. పూట కుటి కొరకు జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేశాడంట ఏసావు. ఏం అమ్మేశాడు? కొడుకు కాదా? ఏసావు యాకోబుకి కొడుకు కదా? కొడుకే. కానీ ఏ కొడుకు? వారసుడైన కొడుకు, జ్యేష్ఠుడైన కొడుకు. జ్యేష్ఠుడైన వాడు ఇప్పుడు మనం ఎవరు? జ్యేష్ఠులమా కాదా? మరి ఎవరికి అమ్మేశాం? మనం జ్యేష్ఠులమే, వాళ్ళేమో అన్యులు. వాళ్ళు జ్యేష్ఠులా, మనం జ్యేష్ఠులమా? మరి ఎవరికి అమ్మేశాం? మన తర్వాతే కదా వాడు, మనం జ్యేష్ఠులం కదా. మరి మన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మేచ్చా చెప్పండి. మీ ఫంక్షన్కి అమ్మేస్తున్నారు. ఇది కష్టంగా, కఠినంగా అనిపిస్తుంది. కానీ మీరు నిలబడితే, విశ్వాసంలో నిలబడితే, ఏంటన్నాడు? నిత్య జీవమును గురించి నిరీక్షణతో కూడిన భక్తి అంటే ఇదే. నిలబడితే వాళ్ళను కూడా గెలుచుకోగలుగుతారు ఒక దినమున. మీరు వాళ్ళు దర్శన దినం ఉంటుంది, వాళ్ళని దర్శించే దేవుడు దర్శన దినమున మీ సత్క్రియలు చూసి దేవుని మహింపరిచే రోజు రావాలని మీరు నిజంగా నిలబడాల. చాలా ఈ నిరీక్షణ మనల్ని ఏమన్నాడు? సిగ్గుపరచదు అన్నాడు.
రోమా 5:5 చూడండి ఏముంది. ఎందుకో కారణం కూడా వెంటనే చెప్పాడు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అన్నాడు. కానీ సిగ్గుపరచని నిరీక్షణ కలిగి ఉండి సిగ్గుపడే పనులు ఎలా చేస్తున్నారు? సిగ్గుపడే విధంగా ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నారు? రోమా 5:5 ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, ఏలయనగా మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. ఇందాక విస్తారంగా నిరీక్షణ దేని వల్ల వస్తుందని చదువుకున్నాం? పరిశుద్ధాత్మ శక్తి పొందితే విస్తారమైన నిరీక్షణ. ఇక్కడేముంది? ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, ఏలయనగా మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. కాబట్టి శక్తి పొందామంటే మన హృదయంలో ఉన్న దేవుని ప్రేమను మనం చూపించాలి వాళ్ళకి. అందుకే అన్నాను, ఈ రోజు ఫంక్షన్కి వెళ్ళలేదు, నేను వ్యతిరేకించారు. రేపొద్దున వాళ్ళకి ఏదో బలహీనత వచ్చింది, వెళ్ళు పలకరించు, పరిచర్య చేయి, 2 రోజులు ఉండు అక్కడ. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళి 2 రోజులు ఉండే కంటే, ఇప్పుడు ఏదో పెద్ద మనిషి ఫంక్షన్కి వెళ్ళి 2 రోజులు ఉండి అక్కడ పనిచేసి కంటే ఏం చేయాలి? ఎప్పుడు ఉండాలి? మనిషికి ఎప్పుడు అవసరం? మనిషి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి బోల్డ్ మంది వస్తారు. లేకపోతే డబ్బులు ఇట్టైనా చేంజ్ చేసుకోవచ్చు, డబ్బులు ఇచ్చైనా చేంజ్ చేసుకోవచ్చు కదా. ఎత్తరా చేయరా? ఒక ఈవెంట్ ఫంక్షన్ ఇప్పుడు టీంలు వచ్చినాయి, ఏదో అట్లా ఏమంటారండి, ఆర్గనైజింగ్ సిస్టమ్స్ వచ్చినాయి. ఒకడికి ఇచ్చేసాం అనుకోండి, మొత్తం అన్నీ ఆడే చూసుకుంటాడు. ఒకవేళ సాగు దగ్గర ఏడ్చే వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తాడు. చచ్చిపోతే ఏడితే ఎవరు లేరు అనుకోండి, ఓ 10 మంది ఆడవాళ్ళు తీసుకొచ్చి ఏడవండి ఇక్కడ అని ఏడ్చే వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పెళ్ళి మొత్తం ఈవెంట్ కార్యక్రమం అంతా అతను బుక్ చేసుకుంటాడు. ఎక్కడి నుంచి అంటే పెళ్లి కొడుకుని చేయడం దగ్గర నుంచి మళ్ళా ఫస్ట్ నైట్ కార్యక్రమం అయ్యే వరకు కూడా ఆ ఈవెంట్ అంతటికీ ఇన్ని లక్షలని కాంట్రాక్ట్ తీసుకుంటాడు. కాంట్రాక్ట్ తీసుకుంటే ఎప్పుడెప్పుడు ఎవరు కావాలి, ఎప్పుడు పంతులు కావాలి, ఎప్పుడు వీడియో కావాలి, ఎప్పుడు ఫోటో కావాలి, ఎప్పుడు ఎవరు కావాలి. ఒకవేళ బంధువులు లేకపోతే వాళ్ళని బంధువుల్ని ఏర్పాటు చేస్తాడనమాట. వాళ్ళు శుభ్రంగా ఏం చేస్తారంటే వాళ్ళకి ఎంత ఇస్తాడు, భోజనం పెడతాం, మరి మీకు మంచి బట్టలు వేసుకుని వచ్చేయండి ఆ పెళ్లి దగ్గరికి, జనాలు ఉండాలి. లేరనుకుంటున్నారా అండ్ అంతేనా? నేనేమైనా అర్థాలు కల్పించి చెప్తున్నానా? మా పెళ్లి మండపం కలకళ్ళు ఆడిపోవాలి, మాకు చుట్టాలు ఎవరు లేరు, మరి ఏం చేయాలి? చుట్టాలను ఏర్పాటు చేయండి అంటాడు. అప్పుడు డబ్బులు ఇస్తే చాలు. శుభ్రంగా ఏం చేస్తారు, పిల్ల పాపలతోటి అందరూ ఫ్యామిలీ మొత్తం బట్టలు వేసేసుకొని చక్కగా ఉన్న బంగారం చైన్లు బ్రాస్లెట్లు అన్నీ పెట్టేసుకొని వచ్చేస్తారు. వచ్చేసి శుభ్రంగా అక్కడ సందడిగా ఉంటారనమాట. అక్కడ సందడిగా ఉండి శుభ్రంగా పెట్టినవన్నీ తింటారు. ఒక 2 hours 3 hours అక్కడ శుభ్రంగా ఎంజాయ్ చేస్తారు. పాటలు పెడితే డ్యాన్స్ చేస్తారు వాళ్ళే కదా. డీజే సిస్టమ్ పెట్టారు అనుకోండి, ఊపుతారు, డ్యాన్స్ చేస్తారు. శుభ్రంగా భలే ఎంటర్టైన్మెంట్ ఉంది, భోజనం మంచి భోజనం ఉంది, తర్వాత డబ్బులు ఇస్తారు. అలాగెళ్ళే ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. ఇలా చాలా ఉన్నాయి. అంటే డబ్బులతోటి చాలా వస్తాయి. కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు, వ్యాధులు ఉన్నప్పుడు కూడా చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు. కానీ మన వాళ్ళు అన్నవాళ్ళు, ఆత్మీయులు అన్నవాళ్ళు, బంధువులు అనేటువంటి వాళ్ళు మనస్ఫూర్తిగా మనల్ని ప్రేమించి చేసేవాళ్ళు ఉంటారా? మన మనసులో ఉన్నాయన్నీ చెప్పుకోవడానికి కుదురుతుంది వాళ్ళకే? చెప్పుకోగలుగుతామా? ఇంట్లో ఉన్న కొన్ని కుటుంబ రహస్యాలు కూడా వాళ్ళతో పంచుకోగలుగుతాం. మన మనసులో ఉన్నది పంచుకుంటాం. వాళ్ళతో పంచుకున్నట్లుగా అద్దెకి తెచ్చుకున్న వాళ్ళతో పంచుకోగలుగుతామా? చెప్పండి. ఒక పని మనిషిని పెట్టుకుని మన ఇంటి సంగతులన్నీ వాళ్ళకి చెప్తే అది వెళ్ళి మొత్తం ఊరంతా మోసేద్దే. ఆలోచించేయండి ప్రియులారా. ఎందుకు అలా ఆలోచన చేస్తారు? ఎప్పుడు అవసరం, మన బంధువులు ఎప్పుడు మనకు అవసరం, మనం వాళ్ళకి ఎప్పుడు అవసరం అంటే సంతోషకరమైన సమయాల్లో కాదు. దయచేసి, ఎందుకంటే శ్రేష్టమైన నిరీక్షణ, శ్రేష్టమైన నిబంధన అని అంటే ఇది ఎలాంటి నిరీక్షణ అంటే, కొలసి పత్రికలో చూడండి ఏమన్నాడు, 1:3 చూడండి. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి అన్నాడు. 2 సంగతులు చెప్తున్నాడు అక్కడ. పరలోకమందు ఉన్న నిరీక్షణను బట్టి అన్నాడు. నిరీక్షణను బట్టి ఏం కలుగుతుంది? నిరీక్షణను బట్టి యేసుక్రీస్తు మీద విశ్వాసం కలుగుతుంది, పరిశుద్ధులందరి మీద ప్రేమ కలుగుతుంది. చూసారా? నిరీక్షణ ఉంటే ఈ 2 వస్తాయి. నిరీక్షణ ఉంటే పరలోకమందు మన కొరకు ఉంచబడిన నిరీక్షణ, ఆ నిరీక్షణను బట్టి ప్రభు అయిన యేసునందల విశ్వాసం, పరిశుద్ధులందరి ఎడల ప్రేమ అండి. చాలా ఈ 2 చాలా. దేవుని ఎడల విశ్వాసం, పరిశుద్ధులందరి ఎడల ప్రేమ. ఈ ప్రేమను బట్టి సేవకుడు ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు.
ఇదే అసలైన ఒరిజినల్ నిత్య జీవంతో కూడిన నిరీక్షణను కూడిన భక్తి. నిత్య జీవమును కూర్చుని నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమైన సత్య విషయమైన అనుభవ జ్ఞానం అంటే, ఆ అనుభవ జ్ఞానం ఉన్నవాడు దేవుని ఎడల, ప్రభు ఎడల, యేసుక్రీస్తు ఎడల విశ్వాసం చూపిస్తాడు, పరిశుద్ధులందరి ఎడల ప్రేమను చూపిస్తాడు. ఇక్కడ ఏమన్నా ఇప్పుడు నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ 3 ఉన్నాయా లేవా? క్రీస్తు శిరస్సుగా ఉన్న సంఘము, క్రీస్తు శిరస్సుగా ఉన్నటువంటి విశ్వాస జీవితంలో 3 ఉంటాయి అన్నమాట. ఇది ఎక్కడంటే పరలోకమందు ఉంచబడింది. మన నిరీక్షణ ఎక్కడుంది? ఇప్పుడు మన చూపు ఎక్కడ ఉండాలి? పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. మనం భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నాము, అవే ఫంక్షన్స్, భోజనాలు పేరుతో వెళ్ళేవి. దయచేసి గుర్తించండి, ఏ సభ మీకు విలువైంది, ఏ సమయం మీకు విలువైంది, ఏ సమయం మరీ శ్రేష్టమైంది, ఏ నిరీక్షణ మీకు మరీ శ్రేష్టమైందంటే, అక్కడ అయితే వంటలైనయా నిరీక్షిస్తావు, వంటలైతే భోజనాలు పెడుతున్నావరా అని చూస్తావు, పెడుతుంటే తినేస్తావు, అయిపోయింది. అక్షంతలు వేసావు, వచ్చేసావు. చదివింపులు బాకీ ఏమైనా ఉంటే తీర్చేస్తావు, రాయించేస్తావు, అక్కడ వచ్చేస్తావు. నిరీక్షణ ఏమైనా ఉందా? నిరీక్షణ ఏమైనా ఉందా? మరి నిరీక్షణ లేని వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం కలుగుతుంది? ఇప్పుడు వాళ్ళు మీకు గతంలో 1000 రూపాయలు చదివించారు, లేకపోతే 5000 వేసారు కట్నం, మీ ఇంటికి వచ్చి, మీ ఫంక్షన్కి వచ్చి. ఇప్పుడు వాళ్ళు చెప్పారు మీ దగ్గర డబ్బులు లేవు. మీకు ఇప్పుడు నిరీక్షణ కలుగుతుందా? సంతోషం కలుగుతుందా? వాళ్ళు అసలే కరువులో ఉన్నాము, వానాకాలం కరువు రోజులు. ఇప్పుడు ఫంక్షన్ చెప్పారు, ఇప్పుడు వాళ్ళు 5000 వేసారు, వాళ్ళకి 5000 చెల్లించాలి, ప్లస్ దూరంగా వెళ్ళాలంటే ఛార్జీలు అయ్యి ఉంటాయి, ఉండవా? ఒక 1000-1500 వెళ్ళి రావడానికి అవుతుంది. ఇప్పుడు 6500 కావాలి అని సంతోషము, నిరీక్షణ, సంతోషం, సమాధానం అన్నీ కలుగుతున్నాయి. ఇందులో ఏం కలుగుతున్నాయి? దుఃఖం కలుగుతుంది, ఆలోచన కలుగుతుంది, చింత కలుగుతుంది. వెళ్ళిపోయావు, ఆ కబురు తెలిసిన వెంటనే వెళ్ళిపోయావు. 5000 వెళ్తానికి 1500. మళ్ళీ ఇంకేంటి, అక్కడ అందరూనేమో బంగారాలు అన్నీ వేసుకొస్తారు, కనీసం మంచి బట్టలు కూడా. ఇప్పుడు లోకల్లో ఫంక్షన్కి వెళ్ళాలంటే కానీ వెంకటేశ్వరరావు గారు, మీరు రోజు వెళ్ళినట్టుగా లింగి కట్టుకుని వెళ్ళిపోయారు అనుకో, మిమ్మల్ని ఎలా చూస్తారు అక్కడ? లేదా ఇప్పుడు మామూలు బట్టలు వేసుకుని వెళ్ళిపోయారు, ఎలా చూస్తారు? ఏం చూస్తారు? ఇప్పుడు రోజుల్లో ఏం చేస్తారు తెలుసా? మన చేతికి 4 ఉంగరాలు ఉన్నాయి. ఈ 4 ఏళ్ళకి ఇంకా దీనికి కూడా పెట్టేయాలి, ఈ 5 ఏళ్ళకి ఉంగరాలు పెట్టేయాలి, ఒక ఏళ్ళకి 2 ఉంగరాలు పెట్టేయాలి, ఈ మెడలో జరిపోతులు అంటే ఒక చైన్ ఇవ్వాలి, ఈ దీనికి బ్రాస్లెట్, దీనికి ఒక బ్రాస్లెట్, వాచ్, లేకపోతే ఖరీదైన వాచ్, బ్రాస్లెట్ వేసుకోవాలి. మొన్న న్యూస్లో చూశాను, 5 కేజీలు బంగారంతో శ్రీవారం దర్శించుకున్నాడట. బనీని వేసుకొని 5 కేజీలు బంగారం వేసుకొని అతను, వాళ్ళ తమ్ముడు, ఇంకా భార్య ఎవరో మొత్తానికి సంథింగ్ ఉన్నారు, అది నేను శ్రీవారం దర్శించుకున్నారంట. ఇప్పుడు శ్రీవారి గొప్పవారా వీళ్ళు గొప్పవారా అంటే ఏమో నాకేమో అర్థం కాలే. బంగారం వేసుకెళ్తే ఏంటండి, ఇప్పుడు వాడికి ఉంది కాబట్టి వేసుకుని వెళ్ళాడు. ఏంటి ఇప్పుడు మనుషులకు చూపించుకున్నాడా, దేవుడికి చూపించుకున్నాడా? పోనీ ఆ బంగారం అంతా ఉండిలేస్తే పోనీ ఎవరికైనా ఉపయోగపడదు, గవర్నమెంట్కో లేదా పేదలకో ఎవరికొకరికి సేవా కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. వీడిని ఒంటి మీద వేసుకొని శ్రీవారం దర్శించుకుంటే బంగారంతో వచ్చాడు నా భక్తుని చెప్పేసి ఆడు కోరికలన్నీ తీరుతాడంటారా? అంటే చూడండి, ఆడు ఒక భక్తిని ఒక వేషధారణలాగా ప్రజెంట్ చేస్తున్నాడు. చూసారు అక్కడ విషయం ఏంటి? అక్కడ భక్తి అంటే ఏంటి? వేసమే. ఇప్పుడు గుడికి వెళ్తే ఒక వేసం. ఇవాళ మీరు కూడా ఆదివారం వేసం వేసుకుని వచ్చేసారు ప్రార్థనకి. ఏం వేసం వేసుకున్నారు మీరు? ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి, వేసం వేసుకుని వచ్చారు మీరు కూడా. కాబట్టి ఆ వేసం వేరు, మామూలుగా రోజు వేసుకుని వేసం వేసుకారు అనుకోండి, ప్రత్యేకంగా ఏం మేకప్లు ఏం లేవు. కానీ ఆదివారం అని వేసం వేసారు మీరు. మళ్ళీ మిగిలినప్పుడు కనపడినప్పుడు మీరు వేసే వేసం ఆదివారం వేసమే కదా. మరి ఆదివారం క్రైస్తవులు వేసం వేసారు. మీకు నెలకి 40,000 ఇస్తా అన్నారు. కాకపోతే రోజు 5ంటికి డ్యూటీకి వచ్చేయాలని చెప్పారు. 4 గంటలు లేచి సిద్ధపడి వెళ్తారా వెళ్ళరా? 4 గంటలకి ఎవరు లేస్తాడు? నాకు అక్కర్లేదు, నీ 40,000 50,000 ఎవరికి కావాలి అంటారా? అలాగ వద్దులే, రోజుకి 1000 రూపాయలు ఇస్తాను, నువ్వు 4 గంటలు రావాలి అన్నారు అనుకోండి, వెళ్ళరా అంటారా? ఇప్పుడు 4 గంటలు ఎగాలంటే రాత్రి కనీసం 9 గంటలకన్నా పడుకుంటారా పడుకోరా? ముందులో కొంచెం కష్టమైన తర్వాత 4 గంటలు ఎగాలని తొందరగా పడుకుంటారా పడుకోరా? పడుకుంటారు. అప్పుడు వచ్చి అలా వెళ్దాంరా, ఇలా వెళ్దాంరా అంటే అంటారా? అప్పుడు వెళ్తారా? ఏమంటారు? నేను 4 గంటలకి లేచి వెళ్ళాలి, నువ్వేమైనా ఇస్తావు నాకు, నువ్వేమైనా పెడతావు నాకు,
అని అంటారు. మీరు ఇలాంటి విషయాల్లో ఎంత ఖచ్చితంగా ఉండగలిగినప్పుడు నిత్య జీవమును కూర్చుని నిరీక్షణతో కూడిన భక్తి కదా, ఆధారమైన ఆ భక్తికి ఆధారమైన సత్య విషయమైన అనుభవ జ్ఞానం, అది విస్తారంగా నిరీక్షణ, పరిశుద్ధాత్మ శక్తి, సమస్త ఆనందం, సమస్త సమాధానం అంటున్నాడు కదా. సమస్త ఆనందం అంటే సమస్త సమాధానంతో కూడా నింపబడుట అంటున్నాడు కదా. మరి ఇది వస్తే మన లైఫ్ సెట్ అయినట్టే కదా. ఇప్పుడు ఆ రోజుకి 1000తోటో, రోజు లేకపోతే నెలకు 40,000 50,000తోటో ఆ నిరీక్షణ ఆ సంతోషం కలుగుతుంది అంటారా? కలగదండి. ఏం చేస్తామంటే ఆ 40,000కి తగ్గట్టు 50,000కి తగ్గట్టుగా మనము ఈఎంఐలు, వస్తువులు ఇవన్నీ సెట్ చేసేస్తాం. అవునా? సెట్ చేసేస్తామా చేయమా? చేసేస్తే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ 50,000 వస్తుంది అనుకోండి, ఇంకా దాన్ని మించి ఏదైనా చేసామనుకోండి, ఏం చేస్తాం? ఆ అప్పు తీరడం కోసం మానకుండా వెళ్తాం కదా. వెళ్ళమా? మీరు ఎందులో పాలుబారై ఉన్నారు చెప్పండి. ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పానంటే, అసలు ఏది విలువైందో, ఏది నిత్య జీవాన్ని గుర్చిందో, ఏది జీవమును గుర్చిందో మీకు అర్థం కావట్లా. ఏది సిగ్గుపడని నిరీక్షణ, ఏది దుఃఖాన్ని కలిగించే నిరీక్షణ. ఈ లోకంలో ఎందులో నిరీక్షణ లేదు. మీకు ఎందులో నిరీక్షణ లేదు. నెల వచ్చే జీతాన్ని కొరకు ఎదురు చూస్తాం. ఉంటుంది అది. జీతం రాగానే కాకులు ఎత్తిపోయినట్టు పోతాయి. ఇంకా ఏదో కావాలన్నా ఆశే, నిరాశే. సరే, నెలకు 1,00,000 వస్తే సరిపోతుంది, ఆనందంగా ఉంటుందా? కొన్ని ₹1,00,000 ఇస్తే నెలకు ₹1,00,000 వద్దా? మళ్ళీ చెప్తున్నా, నెలకి ₹1,00,000 వచ్చినా ఇవ్వని ఆ ₹1,00,000 ఇవ్వని ఆనందం, ఆ ₹1,00,000 ఇవ్వని సమాధానం, రోజు ₹1,00,000 అయినా సరే, నువ్వు ఈ ఫంక్షన్కి వెళ్ళకపోతే ₹1,00,000 ఇస్తాను. మానేస్తారా మానరా? 1,00,000 వద్దులే, 1000 ఇస్తాను. మానేస్తారా మానరా? సరే, ఈసారి మీరు ఫంక్షన్ మానేసి ఆరాధనకు వస్తే నాకు చెప్పండి, నేనే మీకు ₹1000 ఇస్తాను. అలా వస్తారంటారా? ఫంక్షన్కి వెళ్తే చదివింపాలి, చదివింపులు 10 చదివించాలి. ప్రార్థనకు వస్తే ₹1000 ఇస్తాను. ఎందుకంటే మిమ్మల్ని నేను విస్తారంగా ప్రేమిస్తున్నాను క్రీస్తులో. ఎందుకంటే మీరు ప్రభు అనేది దూరం అవ్వకూడదని. ఒకవేళ అలా అయినా తీసుకోవడానికి ఇష్టపడతారేమో. ఎందుకంటే ఆ ఫంక్షన్కి వెళ్తే 500 1000 చదివించాలి. అన్నయ్య చెప్పినట్టు వచ్చి ఆశపడతారేమో. అది దురాశ అవుతుంది తప్ప దానివల్ల ఏమో ఆనందం ఏమీ కలగదు. ఆ తర్వాత ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు మీకు తరతరాలుగా ఏదో వస్తూ ఉంటాయి. మీకు ఇలా తీసుకున్నాను కదా, అన్నయ్య ఏమనుకుంటాడో అని రకరకాలుగా అనుకుంటారు. ఇవి ఆనందాన్ని ఇవ్వవు మీకు. ఒకవేళ ఇచ్చిన నేను ఆనందంగా ఉంటానేమో, కానీ ఈ తీసుకున్న మరుక్షణంలోంచి మీలో చాలా బయలుదేరతాయి. ఆ తర్వాత ఏదైనా జ్వరం వచ్చింది అనుకోండి, అప్పుడు ఇదే కారణమేమో అని ఇలా రకరకాలు. అసలు ఈ మనసు ఆడే నాటకం మామూలుగా ఉండదు. దయచేసి మీరు మనసును పెట్టండి. ఈ భక్తి అనేది మనకు ధైర్యాన్ని పుట్టించాలి, నిరీక్షణ కలిగించాలి. విస్తారమైన నిరీక్షణ అన్నాడు, అది పరిశుద్ధాత్మ శక్తి వల్ల అన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయడానికి విశ్వాసం ద్వారానే పనిచేస్తాడు తప్ప వాక్యం వినకుండా, దేవుని మాట వినకుండా, అదే సింపుల్గా చెప్పాలంటే రొట్టె వలన బతకడం కాదు, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించుట. ఎంత ఎలా ఉండాలంటే వాక్యం వింటే టైం మర్చిపోవాలి, శరీరాన్ని మర్చిపోవాలి. మీరు ఇక మీకు ఏమి గుర్తు రాకూడదు. బాత్రూమ్కి వెళ్ళాలా లేకపోతే ఇలా ఏమో అసలు ఆలోచించకూడదు. అలా మర్చిపోయారు అనుకోండి, అసలు అది డిస్టర్బ్ చేయదు మనల్ని. ఈ బాడీ చాలా డిస్టర్బ్ చేస్తుంది, ఈ శరీరం. కానీ నిరీక్షణ అనేది మనకు కలుగుతున్నప్పుడు ఆ నిరీక్షణ మనకు ఆదరణ కలిగిస్తుంది, సిగ్గుపరచదు మనల్ని ఏ విషయంలో కూడా. మీరు ఎప్పుడైతే మీ దృష్టి క్రీస్తు మీద లేదో అప్పుడు రకరకాల కరవరాలు, శరీరంలో వాంటింగ్స్ అంటే ఏదో కోరుకుంటుంది శరీరం. అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, అలా చెయ్యి, పడుకో, నిద్రపోయండి. ఎప్పుడైతే మీరు విశ్వాసం ద్వారా, అక్కడ అంటాడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయంలో కుమ్మరించబడింది. ఆ తర్వాత ఏమన్నాడు? పేతురు పత్రికలో ఒక మాట చదివి మనం ముగించుకుందాం. మళ్ళీ పేతురు మొదటి పత్రిక 1:5 ఏముంది? రెండవ పత్రిక మొదటి పత్రిక 1:5, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ. ఇది రక్షణ సిద్ధంగా ఉంది. కాకపోతే ఇది ఎప్పుడు మనం చూస్తాం? ఈ రక్షణ పొందుచున్నాం కదా. ఇది పొందబోయే రక్షణ కూడా ఉంది, అది దేహ విమోచన.
ఇదే నిరీక్షణ అంటే. మన నిరీక్షణ ఏంటి? కడవర కాలమందు బయలుపరచబడబోయే నిరీక్షణ. ఇది విస్తారమైన నిరీక్షణ, ఇది పరలోకమందు ఉంచబడిన నిరీక్షణ. మీకు అర్థమైందో లేదో? కడవరి కాలమందు అంటే ఏది? మన కడవరి కాలం ఈ దేహ విమోచన దినం అన్నమాట. ఆ బయలుపరచబడడానికి సిద్ధంగా ఉంది రక్షణ. ఈ రక్షణ సిద్ధం చేసింది ఎవరు? దేవుడే. ఓకేనా? ఆ రక్షణ మీకు కలుగునట్లు ఇప్పుడు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు అన్నాడు. ఇది ఒకటి మనసులో పెట్టుకోండి. ప్రజెంట్ ఇప్పుడు మనం ఎలా కాపాడబడతాం? దేవుని శక్తి చేత, విశ్వాసం ద్వారా. అంటే విశ్వాసం కలగాలంటే మన యేసుప్రభు గురించి వినాలా వద్దా? రోజు వినాలా? అప్పుడప్పుడునా? రోజు తిన ఎందుకు తినాలి అని అడిగితే సమాధానం చెప్తారు. మరి రోజు ఎందుకు వినాలి? రోజు తినాలి. తింటున్నారు కదా, తినాలని ఎవరైనా చెప్తారు? రోజు తినాలని చెప్పాలి ఎవరన్నా మీకు? మీరు చెప్పకపోయినా తినటానికి రెడీ అవుతారు. మరి రోజు వినడానికి ఎందుకు రెడీ అవ్వట్లేదు? రోజు తిన్నా చచ్చిపోతారు, కానీ రోజు వింటే జీవిస్తారు. రోజు తిని చచ్చిపోతున్నారు చాలామంది. ఎలా చచ్చిపోతున్నారు? నిరీక్షణ లేని దుఃఖంతో చచ్చిపోతున్నారు, అపరాధాలతో చచ్చిపోతున్నారు, అబద్ధాలతో చచ్చిపోతున్నారు, జీవించట్లే, చనిపోతున్నారు. దేవుని దృష్టిలో జీవించుతున్నారన్న పేరు ఉంది, కానీ దేవుని శక్తి చేత కాపాడబడకుండా చచ్చిపోతున్నారు. అయితే ఇక్కడ ఏమన్నాడు? విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడితే ఆ కాపాడబడే వారికి ఆ శ్వాసం పరలోకంలో భద్రంగా ఉంది. భద్రపరచబడుతున్నాడు అంటే జీవిస్తున్నాడు. జీవించడంలోనే భద్రత ఉంది. జీవించడంలో ఏముంది? భద్రత ఉంది. అదే విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడడం. ఇప్పుడు కాపాడబడాలి, అప్పటి వరకు భద్రం చేయబడాలి. అవునా కదా? ఒక అద్భుతమైన జీవితం. ఈ జీవితంలో దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, క్రీస్తు శక్తి అనే పదాలు, 3 పదాలు వాడబడతాయి. క్రీస్తు శక్తి మీ మీద ఆయన నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. ఆయన నాశనము లేని జీవానికి ఉన్నటువంటి శక్తిని బట్టి నియమించబడ్డాడు. ఎవరి కొరకు? మన కొరకు. అర్థమైందా? కాబట్టి జీవించే జీవితంలో ఇది సువార్త వలన కలిగే నిరీక్షణ. ఇది ఏంటండి? ఈ నిరీక్షణ ఎలా కలుగుతుంది? సువార్త వలన. ఇంకా గుర్తొచ్చింది, ఇంకో మాట గుర్తు వస్తుంది. దీన్ని ఏమన్నాడు తెలుసా? వాగ్దాన ప్రమాణ వాక్యం అన్నాడు. ప్రమాణపూర్వకమైన వాక్యం అన్నాడు. 7వ అధ్యాయంలో మీరు చదవండి. ఇది ప్రమాణపూర్వకమైన వాక్యం. ఇది అబ్రహాముకు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాడు. అబ్రహాము విశ్వాసాన్ని అవలంబించి మనకు కూడా ఇది మరీ శ్రేష్టమైన నిబంధన అన్నాడు కదా, దాన్ని ప్రమాణపూర్వకమైన వాక్యం అన్నాడు. ప్రామిస్ చేసింది ఎవరో? ప్రమాణం అంటే ఏంటి? ప్రామిస్ అంటే అర్థమవుద్ది కాబట్టి చెప్తున్నాను. ఈ ప్రమాణం చేసింది ఎవరు? దేవుడు. ఎవరి తోడని ప్రమాణం చేశాడు? ఆ నా తోడని ప్రమాణం చేసి. ఎందుకు ఆ నా తోడని ప్రమాణం చేశాడు? ఆయనకంటే గొప్పవాళ్ళు కానీ, ఆయనకంటే శక్తిమంతులు కానీ ఎవరు లేరు. ఆ ప్రమాణం చేసి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడే కాదా? నమ్మదగిన వాడే. దాన్ని నెరవేర్చడానికి శక్తిమంతుడే కాదా? శక్తిమంతుడే. శక్తిమంతుడిని ఆశ్రయించి బతుకుతావా? నీ శక్తితోటి మరలా చేస్తావో నిర్ణయం చేసుకో. యేసు ప్రభు శరీరం ఏం చెప్తుందంటే ఆయన మన కొరకు మరణించాడు, మనం జీవించాలని. యేసు ప్రభు రక్తం ఏం చేస్తుందంటే నువ్వు జీవం కలిగి ఉన్నావు, అది యేసు ప్రభు ఇచ్చిన జీవం. ఇది నిత్య జీవంతో కూడిన నిరీక్షణ కూడిన భక్తి. ఆ భక్తిలో ఏముందో తెలుసా? నిత్యము దేవుని శక్తి చేత విశ్వాసం ద్వారా నువ్వు కాపాడబడతావు. ఆ కాపాడబడి నీ కొరకు స్వాస్థ్యం పరలోకంలో సిద్ధంగా ఉంది. ఆ పరలోకం కోసం నిన్ను సిద్ధపరిచిన వాడు దేవుడే, నువ్వు కాదు. నువ్వు సిద్ధపడవలసింది ఏంటంటే ఇక్కడ ఈ లోకంలో ఆయన సన్నిధి కొరకు నువ్వు సిద్ధపడు, ఆయన మాటల కొరకు సిద్ధపడు, ఆయన వాక్కు కొరకు నువ్వు సిద్ధపడు. అంతేనా? ఇక్కడ ఆయన మాటల కోసం నువ్వు సిద్ధపడితే పరలోకం కొరకు ఆయనే సిద్ధం చేశాడు. కాబట్టి వింటున్నప్పుడు ఆ మాటలు, విశ్వాస వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి నీకేమిస్తుంది? విస్తారమైన నిరీక్షణ ఇస్తుంది. అప్పుడు ఆ నిరీక్షణకర్త అయిన దేవుడు సమస్త ఆనందంతో సమాధానంతో మనల్ని నింపుతాడు. అప్పుడు మనం జీవిస్తున్నప్పుడు మనలో యేసుప్రభు వాళ్ళకి కనిపిస్తాడు. అలాగూ యేసుప్రభు మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న పత్రికగా మన అందరం ఉండుటకు ప్రభు మనందరికి సహాయం చేయనుగాక. ఆమేన్. పరమ తండ్రి,
మీ ఘననామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ విస్తారంగా ఎన్నో మాటలు విన్నాం. అయినా తండ్రి, ఏ మాటలు నాయన మాలోంచి దుఃఖాన్ని తొలగిస్తూ ఉన్నాయో, ఏ మాటలు మమ్మల్ని జీవింపు చేస్తున్నాయో, ఏ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయో, ఏ మాటలు మిమ్మల్ని సిగ్గుపరచకుండా మమ్మల్ని నాయన మరి అన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా విజయమని సెలవిచ్చారు. మమ్మల్ని ప్రేమించిన వాని ద్వారా అత్యధిక విజయమని నాయన మీరు సెలవిచ్చారు. నా తండ్రి, విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతున్న మాకే స్వాస్థ్యం ఉందని తెలియజేశారు. వీటన్నిటిని బట్టి యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, క్రీస్తు ద్వారా మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకుంటూ, యేసుక్రీస్తు వారి పుణ్యనామమును బట్టి స్తుతులు చెల్లించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్.